నామినేటెడ్ రేస్లో ఎవరెవరున్నారు? ఎమ్మెల్యేగా ఓడిన వారిలో నామినేటెడ్ పదవులు ఎందరికీ దక్కనున్నాయి? ఆ ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆ జిల్లా కంచుకోట. 10 ఏళ్ల తర్వాతైనా ఆ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని శతవిధాలుగా ప్రయత్నించారు. అయినా 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కలేదు. దీంతో పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకోవడానికి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎవరెవరు నామినేటెడ్ పదవుల రేస్లో ఉన్నారన్న దానిపై క్యాడర్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఎక్కడ ఈ వ్యవహారం? వాట్స్ ది స్టోరీ? పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓవైపు ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునే కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు విశ్వాసపాత్రులుగా ఉన్న నాయకులను నామినేట్ పోస్టులకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులను సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ విశ్వాసపాత్రులకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు దక్కుతాయి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 మందికి పైగా నామినేటెడ్ పోస్టులను పొందారు. కాంగ్రెస్ హయాంలోనూ దాదాపు అంతే మందికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వీరిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్గా పేరు ఉన్నా జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుచుకుంటే మంత్రి పదవి తప్పకుండా వచ్చేదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన జగ్గారెడ్డికి ఈసారి తప్పకుండా పదవిని కట్టబెడతారని జిల్లాలో ప్రచారం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే జగ్గారెడ్డి సతీమణి అయిన నిర్మలా జగ్గారెడ్డి గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్ చైర్మన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి, పటాన్చెరుకు చెందిన ఫహీం, జహీరాబాద్కు చెందిన గిరిధర్ రెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించింది. అయినప్పటికీ ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి జగ్గారెడ్డికి ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదు. దీన్ని కాంగ్రెస్ నాయకులు, జగ్గారెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. 2 రాష్ట్రాల్లో ప్రజల్లో జగ్గారెడ్డి అంటేనే ఓ ఫైర్ బ్రాండ్ అని ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై ఏదైనా మాట్లాడితే వెంటనే వారి మాటలకు తూటాలుగా కౌంటర్ ఇచ్చే వ్యక్తి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో మొన్నటి వరకు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యవహరించారు. గతంలో ఏ పదవి లేకపోయినా అన్ని అఫీషియల్ ప్రోగ్రాంలలో పాల్గొనేవారు. జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే అన్ని ప్రోగ్రాంలలో చింతా ప్రభాకర్ పాల్గొనేవారు. దీంతో ఎలాంటి పదవి లేకున్నా అఫీషియల్ ప్రోగ్రాంలో ఎలా పాల్గొంటారనేది గతంలో జోరుగా ప్రచారం సాగింది. ప్రోటోకాల్ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది. ప్రస్తుతం జగ్గారెడ్డికి సైతం అదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవి తప్పనిసరిగా ఇస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది. డీసీసీ అధ్యక్షురాలుగా నిర్మలారెడ్డి ఆమె వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ప్రోటోకాల్ వివాదం వస్తుందని పార్టీ భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలా జగ్గారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని చర్చ జరుగుతోంది. ఇక
ఇకపోతే పటాన్చెరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్కు సైతం త్వరలో నామినేటెడ్ పోస్టు దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ధీటుగా కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లాలంటే కాటా శ్రీనివాస్ గౌడ్కు తప్పనిసరిగా పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటోంది. పటాన్చెరులో నీలం మధు రూపంలో త్రిముఖ పోరు లేకుంటే ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుపు నల్లేరుపై నడకే అన్న వాదన వినిపించింది. కాంగ్రెస్ పార్టీ మొదట టికెట్ నీలం మధుకు ఇస్తున్నట్టు ప్రకటించింది. తర్వాత ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో చివరి క్షణంలో కాటా శ్రీనివాస్ గౌడ్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అయితే 10,000 స్వల్ప ఓట్ల తేడాతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో పటాన్చెరులో ప్రోటోకాల్ వివాదం రాకుండా ఉండాలంటే కాటా శ్రీనివాస్ గౌడ్కి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలన్న వాదన జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో లేనప్పటి నుంచి పనిచేసినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ను పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్ను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారితో కలియ తిరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అనే ప్రశ్న నియోజకవర్గ ప్రజల్లో అలాగే మిగిలిపోయింది. మరోవైపు జహీరాబాద్లోనూ ఇంచుమించు అదే పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ సైతం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వికారాబాద్ నియోజకవర్గాన్ని వదులుకొని స్వస్థలం జహీరాబాద్కు వచ్చిన ఆయనను అక్కడి ప్రజలు బాగానే ఆదరించారు. అయినా ఓటింగ్కు ముందు రోజు బీఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాబట్టి చంద్రశేఖర్కి ఏదైనా పదవి కట్టబెడితేనే క్యాడర్లో కొత్త జోష్ వస్తుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. ఇక మెదక్ జిల్లాలో మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయినప్పటికీ పార్టీ కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్న క్యాడర్లో జోష్ నింపేందుకు కనీసం ఒక్కరికైనా పదవి ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆవుల రాజిరెడ్డికి సైతం తరచూ ప్రోటోకాల్ వివాదం ఎదురవుతోంది. ఇటీవల ప్రభుత్వం వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి వర్గీయులు గొడవపడ్డారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆంజనేయులు గౌడ్ నిరసనలు, ఆందోళనలు నిర్వహించి వాటిని విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయనకు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి కాంగ్రెస్ జిల్లా నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లు నామినేటెడ్ పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. మరి పార్టీ అధిష్టానం పదవులు ఎవరికి కట్టబెడుతుంది? ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆ లక్కీ భాస్కర్లు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.